ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తమిళ అమ్మాయి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను ఎక్కడికి వచ్చున్నానంటే మా చెల్లి ఫంక్షన్కి వచ్చున్నాను. తన తాళి మార్చే ఫంక్షన్. ఆల్రెడీ మీరు తన రేవతి తన పేరు తాళి మార్చే ఫంక్షన్కి వచ్చున్నాము. తన మ్యారేజ్ వీడియో మీరు చాలా మంది చూసుంటారు. 3 months 2.5 months అయింది. అప్పుడు తాళి మారుస్తారు. మా సైడ్ 3 months అయ్యాక మారుస్తారు. మన సైడ్ అంతా 16 రోజులకి మార్చేస్తారు. ఇటు సైడ్ అంతా 3 monthsకి 2.5 monthsకి అట్లా మారుస్తారు. ఈరోజు ఈ వ్లాగే చూడబోతున్నారు మీరు. మా చెల్లి తాళి మార్చే ఫంక్షన్ అనమాట. ఇది దొరే ఊరు నుంచి మేము రేపు మార్నింగ్ ఈషా ఫౌండేషన్ టెంపుల్ కూడా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 5 hours జర్నీ. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 4 hours అని చూపిస్తుంది. ఇది దొరే ఊరు నుంచి 4 hours చూపిస్తుంది. ఒకసారి మీకు ఇక్కడ నేచర్ కూడా చూపిస్తా చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తాం అన్నమాట. దొరే ఊరు నుంచి అక్కడికి వెళ్తాము, శివుడు టెంపుల్కి. ఖచ్చితంగా ఈ లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఏం కడతారా కట్టరా జల్క జోదకరా ஒரே சக்கரை இல்லாம எடுத்து வந்தாங்க. வீட்டுக்கு
ఇదిగో పెళ్లి కూతురు అడుంది అవుంది ఈరోజు ఫంక్షన్ ఇంత చూసు చెప్పేదో ఒకటి ఏదో ఒకటి చెప్పమంటే సబ్స్క్రైబ్ చేయమను లైక్ చేయమను చెప్పు ఎవరైనా చెప్పండి సరే పెళ్లి కూతురు నువ్వే కదా చెప్పు నువ్వే చెప్పు ఏం చెప్పాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయిపోయింది కామెంట్ చేయండి నేను చెప్తున్నా మా చెల్లి మీద ఎన్ని కామెంట్స్ అయినా చేయండి నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను ఓకేనా నేనే ఆవలించుకుంటుంటే నన్ను మాట్లాడు సరే వీడు మాట్లాడతారట చూడండి వీడు మాట్లాడతారు ఏడో కోడ్ ఉంటుంది చూసారా తిన్నాను భోజనానికి వెళ్తాం భోజనానికి అంతా అయిపోయింది ఇంకా మేము రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత వస్తామన్నమాట మళ్ళీ ఈవినింగ్ వచ్చి కనిపించేసి వెళ్ళిపోతాం ఇంకా ఆదియోగి ఆశ్రమంకి వెళ్ళిపోతే ఇంకా అక్కడనే రూమ్ కూడా తీసుకున్నాం ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఒక రూమ్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో ఇంకా వెళ్ళిపోయి అక్కడ అన్ని లగేజ్ అని తీసుకుని వెళ్ళిపోవడం ఫైనల్లీ భోజనాలంతా ఆడ చేస్తున్నారు వెనకాల ఇక్కడ భోజనాలు చేస్తున్నారు భోజనాలు అంతా అయిపోయి అందరివి ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ వడ్డించే వాళ్ళు తింటున్నారు ఇప్పుడు అందరూ ఇంకా రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆదియోగి ఆశ్రమంకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఒక రూమ్ బుక్ చేసాము అది పర్ పర్సన్ ఒక రూమ్కి 2 ఉండాలన్నట్టు ఉంది ఆడికి వెళ్ళి చూడాలి డీటెయిల్స్ ఏంటో ఓకే రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేదాల్లో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము చూపించాను కదా అరుణ్ ఐస్ క్రీమ్స్ కుల్ఫీ ఒకటి చాకోబార్ ఒకటి వేసుకున్నా ఈరోజు 2 రోజుకి ఒక ఐస్ క్రీమ్ తింటా ఈరోజు 2 ఐస్ క్రీమ్స్ తింటున్నా బాయ్ ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తినడానికి బయటకు వచ్చాము లక్ష్మీ స్నాక్స్ పేరు పైన చూసారా లక్ష్మీ స్నాక్స్ బాగుంది ఇక్కడ స్నాక్స్ ఇంతకుముందు కూడా మా చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు తినున్నాం అందుకని మళ్ళీ ఇక్కడికే వచ్చాం ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి నేనేం ఆర్డర్ చేశానంటే బ్రెడ్ ఆమ్లెట్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేశాను చాలా బాగుంది లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా అని నాకు ఈ టైం కూడా ఇదే చెప్పుకున్నాను అండ్ స్పైసీ మోమోస్ ఒకటి చెప్పాను అండ్ వెజ్ పాస్తా మష్రూమ్ పాస్తా ఇది చాలా బాగుండింది గార్లిక్ బ్రెడ్ కూడా ఒకటి చెప్పాను ఇది కూడా క్వాంటిటీ తక్కువ అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది రెస్టారెంట్ పక్కన ఇలాగా పెన్స్ బుక్స్ ఇలా కొన్ని యాక్సెసరీస్ హెయిర్ యాక్సెసరీస్ ఇలా పెట్టున్నారు నేను చూపిస్తాను ఒకసారి మీకు నేను తినేసాను అనమాట తినేసి సైడ్ కూర్చొని చూశాను చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నారు ఈ లక్ష్మీ స్నాక్స్ ఈ హోటల్లోనే సైడ్గా ఒక రో అంతా ఏం చేశారంటే ఇలా పెట్టేస్తున్నారు అనమాట స్టేషనరీ ఐటమ్స్ ఇంకా బుక్స్ చిన్న చిన్న బుక్స్ క్రేయాన్స్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారంటే చూడండి పెన్స్ లోనే చాలా రకాలు ఉన్నాయి హై కాస్ట్ పెన్స్ ఉన్నాయి లో కాస్ట్ పెన్స్ ఉన్నాయి కొన్ని పెన్స్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి రేట్లు కూడా అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎరేజర్స్ అండ్ షార్ప్నర్స్ స్కెచ్ పెన్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట పెన్సిల్ బాక్సెస్ కూడా కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది చూడడానికి ఈ ఎరేజర్స్ చూసారా బర్గర్ డోనెట్ అని ఇలాగా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవైతే 20 రూపీస్ అన్నమాట పెద్దవైతే 30 రూపీస్ చిన్నవైతే 20 రూపీస్ అని చెప్పారు అండ్ ఇయర్ రింగ్స్ చూడగా చాలా ఉన్నాయి స్మాల్ ఇయర్ రింగ్స్ చిన్నపిల్లలకి అయితే బాగా సెట్ అవుతాయి
అండ్ ఇక్కడ చూసారా చాలా హెయిర్ యాక్సెసరీ అయితే ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ డెకరేటింగ్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. జ్యువెల్స్ ఇవన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ ఇక్కడ చూసారా ఇంట్లో డెకరేషన్ చేసుకునేవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. చాలా యూనిక్ గా అనిపించాయి చూడడానికి. చాలా బాగున్నాయి కూడా కొన్ని అయితే. నాకు ఈ వెల్కమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ పక్కన ఇది కూడా చాలా బాగుంది కదా. చాలా ఉన్నాయన్నమాట ఇలాగా. ఒక రో అంతా ఇలాగా వరుసగా ఒక్కొక్క ఐటమ్ సంబంధించినటివి స్టేషనరీ ఐటమ్స్, జ్యువెల్స్, ఇంకా మేకప్ ఐటమ్స్ అని ఇలా వరుసగా సర్దేస్తున్నారు. ఈ లైన్ లోనే మీకు ఇప్పటిదాకా నేను చూపించాను. ఇదంతా వచ్చేసి హోటల్ అన్నమాట. సిట్టింగ్ ఏరియా కూడా ఎక్కువే ఉంది. ఒక 5-6 టేబుల్స్ దాకా ఉన్నాయి. ఈ సైడ్ అంతా చూసారా ఇప్పటిదాకా నేను చూపిస్తూ వచ్చాను కదా మీకు. స్టేషనరీ ఐటమ్స్, జ్యువెల్స్ ఇవన్నీ అన్నమాట. స్నాక్స్ తినేసాము. తినేసి అక్కడ పిల్లలు ఉన్నారనమాట మా బంధువుల్లో. వాళ్ళకి కొన్ని బ్రెడ్ ఆమ్లెట్, చీజ్ పాస్తా అని కొన్ని పార్సల్ తీసుకెళ్తున్నాం. వాళ్ళు తింటారనేసి అడిగాం ఫోన్ చేసి. ఇది ఓకే అని చెప్పారు. అందుకని అవి వరకు పార్సల్ చేసి తీసుకెళ్తున్నాం అక్కడికి. ఓకే, ఇది హెవీగానే ఉంది కదా లగేజ్. మా అక్క పిల్లలు చాలా మంది ఉంటారు అక్కడ. మా అక్క వాళ్ళ పిల్లలకి తీసుకెళ్తున్నాం. మా వదిన పిల్లలు కూడా ఉన్నారు. మేము ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. చీకటితో స్టార్ట్ అవుతాం ప్రియా. చీకటితో స్టార్ట్ అవుతాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 4 hours అంట. చూడాలి జర్నీ ఎట్టు. 5 hours అంట. నేను 4 hours అనుకుంటున్నాను. మేము ఇంటికి వచ్చాక ఒక్కరు కూడా కనిపించలేదు. తీరా చూస్తే అందరు బయట ఆడుకుంటున్నారు పిల్లలందరూ. పిలవగానే టక్కన అందరూ వచ్చేసారు. వాళ్ళకి అన్నీ వచ్చాయంట. ముఖ్యంగా వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ బాగా నచ్చిందని చెప్పారు. పాస్తా బాగా నచ్చిందని చెప్పారు. మేము తినింది కూడా బ్రెడ్ ఆమ్లెట్, పాస్తా ఇవే బాగున్నాయి అనమాట అక్కడ. వీళ్ళు కూడా బాగా నచ్చిందని చెప్పి తింటున్నారనమాట. ఓకే, స్వీట్ పిల్లలందరూ చూసారా వాళ్ళ టాలెంట్ అని బయట పెట్టేస్తున్నారు. నేను యూట్యూబ్ వద్దు నాకు, ఇలా నేను వీడియోస్ తీస్తుంటాను, పోస్ట్ చేస్తుంటాను అని చెప్పగానే వాళ్ళు మమ్మల్ని తీయండి నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. పాటలు పాడడము, డైలాగ్స్ చెప్పడం అని ఇలా వాళ్ళకి నచ్చినట్టు చెప్తున్నారు అనమాట. నేను కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా వీడియో తీస్తున్నాను అనమాట. బజ్జుకుల్ల ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్కుల్ల ఐస్ కట్టి, ఐస్ కట్టికుల్ల తన్ని, తన్నికుల్ల కప్పల్, కప్పల్కుల్ల మనుష, మనుష పేరు దొర్ర.
எங்க வீடியோ பிடிச்சிச்சுன்னா சேனல் சப்ஸ்கிரைப் பண்ணுங்க, லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க. பாய். உண்டா புச்சுகடா சகவத்து மறுபடியும் தூக்கிட்ட கோடாரி ఎదుకు అడ్డం కాదు. ఇంటర్మిషన్. మా చెల్లి ఫంక్షన్ చాలా బాగా జరిగింది రోజు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. రేపైతే మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము. అది ఇంకో వ్లాగ్గా పోస్ట్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారంటే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ஷேர் பண்ணுங்க, லைக் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க. இன்னொரு வாட்டி சொல்லுங்க. லைக் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க. చూసారా మన పిల్లలు ఎలా చెప్తున్నారు? హాయ్ సుల్కన్నారు. సరే బాయ్. మేము స్టే చేసిన హోటల్ రూమ్ చూపిస్తున్నాను. 3 బెడ్స్ వచ్చాయి మాకు. ఒక రూమ్లో 3 బెడ్స్, ఒక సోఫా, కుర్చీ అని ఇలా అన్నీ ఇచ్చేసారు. బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రూమే మేము ఇంతకుముందు కూడా మా చెల్లి పెళ్ళికి వచ్చినప్పుడు తీసుకున్నాము. ఇదే రూమ్, ఇదే హోటల్. ఇప్పుడు కూడా ఇదే రూమ్, ఇదే హోటల్ అనమాట. మాకు బాగా నచ్చింది. రూమ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉండింది.